హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. ఈ రోజైతే మా పూర్వీకి అయితే ఒక డైలాగ్ అయితే నేర్పిస్తున్నాను. ఆ పూర్వీ డైలాగ్ నేర్చుకోవడమేమో కానీ మీరు నవ్వడం అయితే గ్యారంటీ. అసలు ఆ డైలాగ్ ఏంటో అనుకుంటున్నారా? నేనే చెప్తాను. ఆ డైలాగ్ ఏంటంటే పుష్ప తగ్గేదే లేదని నేర్పిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా చాలామంది చిన్నపిల్లలతో చేస్తున్నారు కదా పుష్ప డైలాగ్. సో నేను కూడా ట్రై చేద్దామని పూర్వీకి అయితే నేర్పిస్తున్నాను. మా పూర్వీ కోసం అయితే మస్కిటో నెట్ అయితే తీసుకొచ్చాము. అది బయట నుంచి చూస్తే ఒక టెంట్ లాగా అనిపిస్తుంది. పూర్వీ భాషలో అయితే ఒక చిన్న ఇల్లు లాగా అనిపిస్తుంది. మనం నెట్ అయితే ఎందుకు యూజ్ చేస్తాం? దోమలు కుట్టకుండా యూజ్ చేస్తాం. మా పూర్వీ మాత్రం దాన్ని ఆడుకునేకి తీసుకొస్తానే ఫస్ట్ భయపడుతుంది అనుకున్నాం, కానీ దాన్ని చూస్తానే లోపలికి వెళ్ళి వచ్చింది. చూసి మళ్ళీ అన్నీ ఎందుకు వస్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ బయటకు వచ్చి దాని టాయ్స్ అన్నీ తీసుకొని దాంట్లోకి వేసింది. చినిగిపోతుంది పూర్వీ అన్న కూడా అస్సలు వినలేదు. చూడండి, ఎన్ని టాయ్స్ ఉంటే అన్ని టాయ్స్ తీసుకెళ్ళింది. బాలాట ఆడేకైతే ఇది బెస్ట్ అసలు. ఎందుకంటే బయట ఆడితే బాల్ అటు ఇటు వెళ్తుంది, పరిగెత్తాలి. అదే మస్కిటో నెట్లో అయితే గిన ఎక్కడికి వెళ్ళదు, అక్కడక్కడే ఉంటుంది మన దగ్గరే. సో పూర్వీ చూడండి అలా కూడా ఆడుతుంది. మనకెందుకు ఇన్ని తెలివితేటలు లేవా చిన్నప్పుడు అనిపించింది పూర్వీని చూసి. తనకి ఎన్ని టాయ్స్ ఉంటే అన్ని టాయ్స్ తెచ్చుకొని ఆడుకుంది. పూర్వీకి అయితే ఎక్కువ వచ్చేసి బాల్ ఇష్టము. ఎన్ని బాల్ ఇక్కడ వచ్చి మేము వచ్చి 5 months అవుతుంది. ఆల్మోస్ట్ 5 monthsలో 3 balls కంప్లీట్గా అప్పుడే పోగొట్టేసింది. ఇది 4th బాల్. ఒక బాల్ ఎవరైనా తీసుకొని వచ్చినా అంటే చాలా ఏడుస్తుంది. అందుకని కంపల్సరీ ఒక బాల్ అయితే రెడీగా పెట్టింటాం పూర్వీ కోసము. పూర్వీకి అయితే అంత ఇష్టం బాల్ అంటే. చాలా బాగా ఆడుకుంటుంది. నైట్ అయినా డే అయినా బాగా ఆడుకుంటుంది. సో ఏమి చేస్తుంది చూడండి పూర్వీ. అదొక కొత్తగా అనిపిస్తుంది పూర్వీకి అయితే. నెట్ బయటకు పోయి చూస్తుంది, ఒకసారి లోపలికి వచ్చి చూస్తుంది, ఏం డిఫరెన్స్ ఉందని. చాలాసేపు ఆడుకుంది తెచ్చుకున్న రోజైతే గిన. నేను రాజు బయట ఉంటే మా ఇద్దరిని పిలుస్తుంది రమ్మని లోపలికి ఆడుకున్నామని చెప్పి. వీళ్ళిద్దరం వెళ్ళినాం అనుకోండి, ముగ్గురికి కూర్చునేకి సరిపోతుంది, ఆడుకునేకి సరిపోదు. పూర్వీ వాళ్ళ డాడీ ఒకసారి ఆడుకున్నారు, నేను రాజు ఒకసారి అయితే ఆడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పూర్వీకి డైలాగ్ అయితే నేర్పిస్తున్నాము. నేనైతే చెప్తున్నాను పుష్ప తగ్గేదే లేదంటే పూర్వీ ఏదో చెప్తాను చూడండి. మేము చెప్తుంటే పూర్వీ కూడా తన చేతులతో అయితే అక్కడ ఇక్కడ ఊపుతోంది, ట్రై చేస్తుంది. ఇంకా పూర్తి రాకపోయినా కూడా చిన్నగా అలా చేస్తుంది. నాకు చాలా అయితే నవ్వు వచ్చింది. పూర్వీ చూడలేదు నేను వీడియో షూట్ చేస్తున్నది, అందుకే కొంచెం యాక్షన్ అయితే చేసింది. చిన్నపిల్లలు ఎంతే కదా, ఏ విషయం చేసినా మనకైతే కొత్తగా అనిపిస్తుంది. పక్క వాళ్ళకైతే రొటీనే కదా, అందరి పిల్లలు చేస్తారు అనుకుంటారు. కానీ మన పిల్లలు కాబట్టి వాళ్ళు ఇంత చిన్నవి చేసినా కూడా మనకి అది పెద్ద వింతలాగా అనిపిస్తుంది. నేను కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాను రాజు వస్తానే, పూర్వీ అలా చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని. రాజు అవునా అంటాడు. అంతే కదా, ఎవరైనా మనం పదే అంటే మనకు మార్నింగ్ నుంచి పిల్లల్ని చూసి ఏదైనా కొత్తగా చేశారంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. పూర్వీ అయితే కానీ ఎక్కువ వాళ్ళ డాడీని చూసి అయితే నేర్చుకుంటుంది. తినడం కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఎలా తింటున్నారు, ఎలా చేస్తున్నారు, వీళ్ళని అబ్జర్వ్ చేసి మళ్ళీ పూర్వీ అయితే చేస్తుంది. పిల్లలు అంతే కదా, ఖచ్చితంగా మోస్ట్లీ అమ్మా నాన్న దగ్గర నుంచి ఎక్కువైతే నేర్చుకుంటారు. నేనైతే అది పూర్వీ దగ్గర చూసి అబ్జర్వ్ చేశాను. అందుకే అంటారు పెద్దలు, అమ్మ అయితే అమ్మ విలువ తెలుస్తుంది, నాన్న అయితేనే నాన్న విలువ తెలుస్తారని. మా ఇద్దరికి అయితే ఇప్పుడు పూర్వీ పుట్టిన తర్వాత తెలిసింది వాళ్ళ వాల్యూ. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.